దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి, వీళ్ళ మీద ఈ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవడం, సరిదిద్దడం. అతి ప్రధానమైనటువంటిది నేరస్తులుగా భావించాలి. అందులో ఆ ఛార్జ్ షీట్ లో ఉన్నారా లేదా చూసి ఉంటే వెరీ గుడ్, లేకపోతే ఇదిగో మీరే నేరస్తులుగా ఇక్కడ తెలిసి జరిగింది అని చెప్తున్నారు, తెలియక జరగడం లేదని చెప్పారు. 5 నెలల్లో మళ్ళీ తిరిగి అదే అధికారులు సంతకం పెట్టారని వాళ్ళు చెప్పింది, మేము ఎక్కడ పదం యాడ్ చేసింది కాదు. తెలిసి జరిగింది అన్నప్పుడు వాళ్ళు నేరంలో భాగస్వాములు అవుతారు కదా, ఈ కోణం ఎందుకు చూడలేదు అని ఎవరు అడగాలి, మనమా ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఏజీ గారిని పిలిచి కూడా అడ్వైజ్ అడగడం జరిగింది. సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం, బట్ ఇమీడియట్ గా అయితే మాత్రం కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడడానికి, శ్రీవారి ప్రాభవాన్ని వైభవాన్ని ఏమాత్రం తగ్గకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది భావిస్తున్నాం. శ్రీవారిని రాజకీయాల్లోకి ఎక్కడా కూడా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఉండాలి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఎవ్వరూ కూడా రాజకీయ కోణంలో తిరుమలని కానీ శ్రీవారిని కానీ రాజకీయ కోణంలో చూడకూడదు అనేటువంటిదే ప్రభుత్వాధినేతగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఎంటైర్ పార్టిసిపేట్ చేసిన కేబినెట్ మొత్తం అదే అభిప్రాయపడింది. ఇవాళ మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నా విధి లేనటువంటి పరిస్థితుల్లోనే మాట్లాడుతున్నాం, బాధతోనే మాట్లాడుతూ ఉన్నాం. ఇదేదో రాజకీయంలో ఒక ఎత్తుగానో లేకపోతే వాళ్ళు చేసినటువంటి చర్యల పట్ల లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మాకెవరికి కూడా లేదు. దాదాపు చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు శ్రీవారి భక్తులే. ఒక భక్తుడిగా ఆ మనోభావాలు ఎట్లుంటాయనేటువంటిది ప్రతి ఒక్కరూ ఫీల్ అయిన దాంతో మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా దోషులు అనేటువంటి వాళ్ళు నిలబడాలి, ఇటు ప్రజల్లోనూ అటు చట్టం ముందు. భవిష్యత్తులో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా, తప్పు చేయడానికి భయపడేలా ఉండాలనేటువంటిది, మరీ ముఖ్యంగా శ్రీవారి విషయంలో ఉండాలనేటువంటిది అందరి ఆలోచన. థ్యాంక్ యూ. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందించిన సమాచారం, అదేవిధంగా ఈ సమస్య పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు తెలిపే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ అంశం పైన ధర్మాన్ని కాపాడాలి, దేవాలయాల పవిత్రత కాపాడాలి. అంతిమంగా ఇది రాజకీయ కోణం నుంచి కావాలని కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కూడా ప్రతిఘటించే బాధ్యత కూడా మనపైనే ఉందనే విషయం ఆయన పదే పదే ప్రస్తావించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్స్తో ముడిపడిన అంశం. ఇప్పుడే సోదరులు కేశవ్ గారు చెప్పినట్టు ఎక్కడా కక్ష సాధింపు లేకుండా పారదర్శకంగా చేసే కార్యక్రమం 100% ప్రజలకి తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత సుదీర్ఘంగా 3.5 గంటల సేపు కేబినెట్ సమావేశం జరిగినప్పుడు మధ్యలో గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా ఆహ్వానించి ఆయన సలహా కూడా తీసుకుంటే ఉత్తమంగా ఉంటుందన్నప్పుడు క్యాబినెట్లో ఆయన కూడా ప్రత్యేకంగా ఈరోజు ఆహ్వానించి సమాచారం, వాస్తవాలు ఏంటి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనే విషయం పైన చాలా కూలంకషంగా చర్చించాం. ఎప్పుడైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారం చేసుకుని జరిగిన వాస్తవాలు మనం కప్పిపుచ్చకుండా నిజాయితీగా ప్రజల్లోకి వెళ్ళాలని ముఖ్యమంత్రి గారు భావించారో, ప్రభుత్వం తరఫున మీ అందరం కూడా కూటమిలో భాగంగా 100% ఏకీభవించి శ్రీవారి భక్తుల మనోభావాలు ఏనాడు కూడా దెబ్బతినకూడదు, వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారనే విషయం తీసుకెళ్ళాం. ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చిన అనేక అంశాలు నిజంగా చాలా మందిని ఆశ్చర్యపరిచినాయి. సహచర మంత్రులందరూ కూడా ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు, భక్తుల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు ఎదురు దాడికి దిగి రాష్ట్రంలో ఏదో విధంగా సమస్యలు సృష్టించడానికి చూస్తున్న ఆ పార్టీ. కాబట్టి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ అంశం పైన కూలంకుషంగా చర్చించి ఫేజ్ బై ఫేజ్ మనం ప్రజల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను.
ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో 2022లో, అది మొట్టమొదటిసారి రిపోర్ట్